మొత్తం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేద్దాం. అంతవరకు భోజనాలు గిన్నాలని పెట్టద్దు. అరే కోకిలా, ఎరా మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా? మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను. నువ్వు వచ్చే గెస్ట్లని హ్యాపీగా రిసీవ్ చేసుకో. మీ కోటు కాస్త చెమట కంపు కొడుతుంది, కొంచెం స్ప్రే కొట్టుకోండి. ఇప్పుడు చెమట చిరాగ్గానే ఉంటుంది, తర్వాత హాయిగా ఉంటుంది. అమ్మా ఇట్రా. ఏంటమ్మా పన్నీర్ వాసన రావట్లేదు? అవి పన్నీర్ కాదండి, నీళ్ళే. నీళ్ళు చల్లడం ఏంటి? కోకిల గారు అందరి మీద నీళ్ళే చల్లమన్నారండి. నీళ్లు చల్లమన్నాడా? నువ్వు వెళ్ళు. ఈ కోకిల గడ మైండ్ పోయిందా ఏంటి? అరే కోకిలా, కోకిలా ఏంట్రా పిలిచావు? అందరి మీద పన్నీర్ బదులు నీళ్లు చల్లమన్నావంట. అరే మనకున్న బడ్జెట్ లో మనం వెళ్ళాలరా. చల్లించుకున్నవాడు నీళ్లు చల్లాడా పన్నీర్ చల్లాడని చూసుకోడరా. వచ్చాడా భోజనం చేశాడా వెళ్ళాడా అనేది చూసుకుంటాడు. అర్థమైతా? నాకు బొచ్చెట్ పనులు ఉన్నాయి అక్కడ. నీ పని నువ్వు చూసుకో, నా పని చూసుకుంటాం. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదండి. ఆ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్. వచ్చేస్తున్నాం సార్, వచ్చేస్తున్నాం. బంధుమిత్రులందరికీ స్వాగతం తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ అలరించడానికి గాయకులు విచ్చేస్తున్నారు. విని ఆనందించండి. అరే కోకిలా, ఏమైందిరా? పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడుతారా? పనికి మానాడు. అరే ధీరు భాయ్, ఎవరు ఫంక్షన్ కి వచ్చేవాడు భోజనం చేసామా వెళ్ళామని చూస్తారు కానీ ఎవరు పాడారు, ఎవరు ఆడారు, ఎవరు చూడర్రా. నాకు బొచ్చడి పనులు ఉన్నాయి. ఎందుకు ప్రతిదానికి డీప్ గా ఆలోచిస్తావు? మన దగ్గర కానివ్వండి. ఇది గోలీడిదే. నా మాట ఎప్పుడు విన్నాడు కనుక చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేశాడు. అది నా ఫంక్షన్ కూడా బాగా చూసుకుంటాను అప్పు చెప్తే మరి ఎంత కంట్రోల్ గా చేస్తాడా? నువ్వు పాడవే జల్ 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 జల్. కోకిలా ఏమైందిరా? ఇద్దరు పడిపోయారా? ఉన్నారా పోయారా చూడరా? మైకేల్ మందాకిని లేవండి. ఓకేనా? అరే 3 పాటలు పాడారు కదరా, కొద్దిగా అలసిపోయారు. మందాకిని మళ్ళీ పాడతావుగా? నీకు దండం పెడుతున్నా పంపించిరా. వీళ్ళు పాడుతుంటే నా రిసెప్షన్ లో పాడుతున్నట్లేదురా, నా షష్ఠి పూర్తి ఫంక్షన్ పాడుతున్నట్టుందిరా. పంపించరా. సరే మందాకిని రా చాలంటలే. లైన్ లో నిలబడండి, ఫోటో తీస్తా. ఫోటోలు తీస్తావా? నువ్వెవర్రా? నేను స్టిల్ ఫోటోగ్రాఫర్ని. స్టిల్ ఫోటోగ్రాఫర్ వా? కదలకుండా నిలబడండి, ఫోటో తీస్తా. కదలకుండా నిలబడండి అంటే కదులుతారా? కదులుతుంది మేం కాదురా దరిద్రుడా నువ్వు. నిన్నెవర్రా తీసుకొచ్చాడు? ఆ కోకిల గాడేనా? రే కోకిలా, కోకిలా రే సాంబార్ అయిపోయేటట్టుంది. సాంబార్ లో వేడి నీళ్ళు పోయండి. ఏంట్రా? కండరాలు కూడా కదిలించలేని వాడిని స్టిల్ ఫోటోగ్రాఫర్ గా తీసుకొచ్చావేంట్రా? అతనుకున్న ఎక్స్పీరియన్స్ తెలుసా? చిత్తూరు నాగా పెళ్లికి ఫోటోలు తీసాడు ఆయన. చిత్తూరు నాగయ్య గారి పెళ్లి ఎక్కడ? నా రిసెప్షన్ ఎక్కడరా? తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావు నాకు అర్థమై చావట్లేదురా. అరే మన దగ్గర బడ్జెట్ ఉంటే రంగస్థలానికి పని చేసిన రత్నవెల్లి గారు కెమెరామెన్ తీసుకొచ్చావాడిని. మన దగ్గర తడి లేదు కాబట్టి వడివెల్ లాంటి వాడిని తీసుకొచ్చా. డబ్బులు నిలుస్తాను రా. ఏ కరెక్ట్ కాదురా. డబ్బులు ఖర్చు పెట్టించిన వాడు ప్రొడక్షన్ కంట్రోలే కాదురా నా దృష్టిలో. ఏంట్రా ఇలా చేసావంటే బడ్జెట్ లేదంటావు, బడ్జెట్ ఇస్తానంటే ఖర్చు చేసేవాడు అసలు ప్రొడక్షన్ కంట్రోలరే కాదంటావు. అరే ఆగండి రా, ఇందాక నుంచి చూస్తున్నా మీరు అటు ఇటు తిరుగుతున్నారు. ఇంతకీ మీరు ఎవర్రా? జూనియర్స్ రా. జూనియర్స్? నీ రిసెప్షన్ లో 50 మంది జూనియర్ ఆర్టిస్ట్ ని పెట్టా. ఎందుకురా? హడావుడి ఉండాలరా ఫంక్షన్ లో. ఈ రోజుల్లో చుట్టాలు ఎలా ఉన్నారా? ఉంటే భోజనాల దగ్గర ఉంటారు, లేకపోతే ఫోన్ లో ఉంటారు. కానీ జూనియర్స్ అలా కాదురా, చుట్టాల్లో కలిసిపోతారు, చుట్టాల్లో మాట్లాడతారా. అదిరా జూనియర్స్ అంటే. అర్థమైందా? అందుకే పెట్టా. మీరు కానివ్వండి. పనికి మాలాడు అనవసరంగా నా ఫంక్షన్ ఆడికి అప్పు చెప్పాడు. బాగున్నావే? ఎప్పుడో చిన్నప్పుడు చూసా, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా. ఎంత ఎదిగిపోయావే. ఉండు, నా డిస్టే తగిలేలా ఉంది. నా బంగారు తల్లి. ఏవండి ఎవరా ఆవిడ? ఏదో చిన్నప్పటి నుంచి నన్ను చూసానని చెప్తుంది. నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందే, ఆమె జూనియర్. ఏరా అబ్బాయి బాగున్నావా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తాను. ఎంత ఎదిగిపోయారో నాన్న. జూనియర్స్ అందరికి ఒక్కటే డైలాగ్ ఇచ్చినట్టున్నాడు.
నువ్వు డైలీ ఇలా యాక్ట్ చేస్తున్నందుకు నీకు ఎంత ఇస్తారు చెప్పు? ఎంతో కష్టపడి విజయవాడ నుంచి నీ రిసెప్షన్ అని చెప్పొస్తే యాక్టింగ్ అంటావురా? ఒరే దరిద్రుడా, నేను నీకు పిన్ రివర్స్ అవుతాను రా. అసలు నీ రిసెప్షన్ కి వచ్చాను చూడు, అది బుద్ధి తక్కువ ఏదో సచ్చినోడా. ఎంతలా కొట్టిందంటే ఇది జూనియర్ కాదు, మా బంధువే. అరే కోకిలా, అరే ఎవరన్నా స్వీట్ అడిగితే బెల్లం ముక్క ఇవ్వండి రా అందరికి. అరే నీ దెబ్బకు జూనియర్స్ ఎవరో బంధువులు ఎవరో తెలియట్లేదురా. ఇప్పుడే మా చుట్టూ నా మీద అలిగేసి వెళ్ళిపోయిందిరా. అదిరా బంధువులంటే అలా అలిగిపోతారా, కానీ మా జూనియర్స్ అలా కాదురా. క్యారెక్టర్ ఇవ్వకపోయినా క్యారవాన్ ఇవ్వకపోయినా అసలు వెళ్ళర్రా. అనురాగం, ఆప్యాయత, ప్రేమ అని పంచేసి వెళ్తారా. అదిరా మా జూనియర్స్ అంటే. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఆపేసారంటే కంటిన్యూ చేయండి ముందు. అరే ఇస్త్రాకులు అయిపోయినట్టున్నాయి, మళ్ళీ ఇక్కడికి అదే ఇస్త్రాకులో పెట్టండి, ఎవరికి తెలియదులే. ఏంట్రా ఇది? రామచంద్ర ప్రభా అనుకునే వయసులో ఇది డాన్స్ చేస్తూ ఎక్కడ పోతుందని భయంగా ఉందిరా నాకు. ఇది తప్ప ఇంకెవరు దొరకలేదురా నీకు? అరే మన బడ్జెట్ కి మొమైద్ ఖాన్ లేకపోతే సన్నీ లియోన్ వస్తారా? మొమైద్ ఖాన్ సన్నీ లియోన్ అవసరం లేదురా. మరి ముసల్దాన్ని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తానంటరా. నా బొంగులో రిసెప్షన్ ఒకవైపేమో జూనియర్స్ చంపుతున్నారు, ఇంకా వైపేమో ముసలాళ్ళు చంపుతున్నారు. ఫ్రెండ్ అని చెప్పి నీకు ఫంక్షన్ అప్పు చెప్పినందుకు నీ మీద ఆధారపడిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ఫంక్షన్ ని గప్పు చేస్తారా నువ్వు? ఏమండి ఇప్పుడు నేనేం చేయాలండి? హలో ఎవరు? ప్రోగ్రామ్ కావాలా? నా దగ్గర మంచి ఐటమ్ గర్లు ఉన్నారు, ఊపితే ఊర్లో కదిలిపోతాయి. అకేషన్ మీరు చెప్పండి, రిసెప్షన్ నేను చూసుకుంటా. నా సొంతూరు నేపాల్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది. ఈ నేలను చూస్తుంటే ఒక్కసారి ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. మామా అక్కడ ముద్దు పెట్టుకున్నాడు రా. నేల తల్లి ముట్టుకో చాలా లేదు కదా, అందుకే ముద్దు పెట్టుకుంటున్నా. కింద మా కుక్క పిల్ల అక్కడే. నువ్వేంటి మామా నేపాల్ వచ్చి నేపాల్ తయారైపోయింది? అరే పెద్దలు ఏమన్నారు? వెన్ యూర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమన్ అన్నారు. అది రోమన్లో కదా. జాబ్ ఏం చేస్తున్నారా? జాబ్ బాగుందా? కూల్, శాలరీ అయితే బాగుంది, అంత హ్యాపీ. బాగుంటే చాలు. ఇప్పుడు జాబ్ ఏం చేస్తున్నావు అంట? జాబ్ చేస్తే చెప్తా కదా, ఖాళీగా ఉన్నా. మనీషా ఇదిగోరా మీ మరదలు. ఇది ఇంకా మారలేదా? ఏంది? అదేదో పెద్ద అందంగా ఉన్నట్లు అప్సరసం నడుస్తుంది. కట్టం తీస్తే ఏముండదు. చిన్నప్పుడు చూసింది కదా. ఏమే ఫేస్ చూపించు బావా. దానికి పెళ్లి పనులు పూర్తి చేస్తే అయిపోద్ది అనిపిస్తుందిరా. ఎలాగో వచ్చావు, వస్తే పెళ్లి ఏం మాడతావు? కావాలంటే ఈఫిల్ టవర్ దూకేస్తుంది తప్ప దీన్ని పెళ్లి చేసుకో. దీన్ని పెళ్లి చేసి చచ్చిపోతా అంతే. రెండు ఒకటే కదరా. ఈఫిల్ టవర్ లేదు కదా ఇక్కడ. దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు దాని పేరు మీద ఉంది. ఓ పని చేద్దాం, దీన్ని పెళ్లి చేసే బాధ్యత నాది. ఇల్లు నాకు ఇచ్చే. పెళ్లి చేస్తావు? పని చేస్తా. ఎవరికి ఇచ్చేస్తారా? నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు, ఆడ నేపాల్ క్లైమేట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. 2 నిమిషాలు వస్తాడు, ఆయన సెట్ చేస్తా. నేపాల్ క్లైమేట్ అదిరిపోయిందిరా. ఇదేరా మా మాయ ఇల్లు. చాలా బాగుందిరా. ఎవరు లేరండి ఇంట్లో? మాయ ఉన్నాడు. మాయా మాకు తెలుగు వచ్చా? తెలుగు అర్థం అవుద్ది, తెలుగు మాట్లాడలేడు. ఓహో ఓకే. మాయా ఏమంటున్నాడు రా? నమస్కారం అంటున్నాడు రా. నమస్కారం నేపాల్ అంత పెద్దగా ఉంటదా? జరబరపప్పం అంటే నేపాల్ ఇంతే. ఇదేంట్రా? ప్రయాణం బాగా జరిగిందా? అమ్మ నాన్న బాగున్నా అడుగుతున్నారు. ఏంటి అంత ఉందా దాంట్లో? జరబరపప్పం. నేపాల్ ఇంతే. ఏంట్రా ఇది? జుమ్ 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 ఫుఫు అంటాడు. మిషన్ కార్యక్రమం ఎలా ఉందని అడుగుతున్నాడు. మనీషా మా అత్త కూతుర్రా. ఎవరు? నా కాబోయే భార్య. కూర్చో. ఏంట దరిద్రం? టీ కావాలని అడుగుతున్నాడు రా.
డి వన్ హ్యావ్ టీ ఇంగ్లీష్ లో 3 అక్షరాలు, చాయ్ పీతేగా హిందీలో కూడా 3 అక్షరాలు, టీ తాగుతారు తెలుగు ఈడేటర్ ఎంత అంటారు. నేపాల్ లో పొయ్యి వెలిగించి కప్పు పెట్టి పంతారే షుగర్ అడుగుతారు టీ కోసం. ఇంతేస్తారు దాంట్లో. నేపాల్ ఇంతే, నేపాల్ ఇంతే. మాస్క్ ఎందుకు వేసుకుంది అలాగే నుంచి తీయట్లేదు చూద్దాం అంటే. ఒక ఆచారం ఉందిరా. ఏంటిది? ఎవడైతే ఫస్ట్ తన మొహం చూస్తాడో ఆడే పెళ్లి చేసుకుంటారన్నమాట. అందుకే తన మొహం చూద్దాం వచ్చాను, ఎందుకంటే బోల్డ్ ఆస్తుంది, అందంగా ఉంటది, తెలుసు కదా. అవునా? ఎలా ఉంటది? చందమామ. చాలా నాకు అర్థమైంది, చందమామలా ఉంటది అనుకుంటా. ఈ మొహకి ఆస్తి ఏమైనా ఉందా? ఉందిరా, ఇల్లు అది మొత్తం ఎంత కొండలు చూసా కదా, లీజు తీసుకున్నాడు మనోడే. అంత వస్తుందారా? క్యాలిక్యులేటర్ సరిపోదురా. ఓ నాయను, లోపలికి ఫ్రెష్ చేస్తాను రా. గో గో గో. మనం మామూలుగా కనపడితేనే వదలం, అలాంటిది అందమైన అమ్మాయి ఆస్తి. నువ్వు డే మనమే గేలం వేయాలి. మనీషా కుయ్యా? మరి మనీషా అన్నారు. సుధీర్ ఉయ్యా. ఊడియమ్మ మన క్యారెక్టర్ ఎక్కడ కూడా తెలిసిపోయింది ఏంటో ఉయ్య అంటుంది. దాహం దాహం తీరం దాహం, మిషన్ దాహం మిషన్ దాహం. ఎలాగని ఇప్పుడు దీని మొహం చూడాలి. నేనేం చేయలేదురా. ఏం చేసావ్? నేను చేసుకుందాం చందమామని, నువ్వు చూసి నాకు ద్రోహం చేస్తావా? చందమామ తర్వాత డైలాగ్ ఉంది నెల్లే. ఏంటిది? చందమామ మచ్చలా ఉంటుందని చెప్తాం అనుకున్నా. నా బ్రతుకు కుక్కుబాటు లేసా కదరా, దాని మొహం చూడ ఎలా ఉందో. నేపాల్ కోతిలో ఉంది. ఏంట్రా ఏంటిది? తెలుగులో మాట్లాడాడు. నేపాల్ నింతే. सिरवर बापा सिरवाला कामरा बापा zum zum kik सिरवाला हवे वो निया बाप रे ये सिरवल कान बाप चावरना बापा मस्जिद संस्कार दरबार कंपनी बापा ఆపు చెప్పొద్దా నేను ఇలా చూసేసిన తర్వాత ఎవరు చేసుకుంటాడు? నువ్వు తప్ప ఎవరు దిక్కుదానికి అంటున్నాడు. నేను చేసుకునేంట్రా పిచ్చా మెట్లా. నా హైదరాబాద్ లో ఫాలోయింగ్ తెలుసు. చెప్పుతో కొడతా అంటున్నాడు. నేపాల్లో చెప్పు, ఇక్కడ చెప్పు ఒకటే. పిచ్చి పిచ్చి నడకాలడద్దు. హైదరాబాద్ తో పెట్టుకున్నాడు అందరు శాలరీలు గల్లం తెలుసా? రెస్టారెంట్ బుఫర్ లేదు, మనంతా అఫరే. అరే బాబా లాస్ట్ డెల్ చెప్పు, మళ్ళీ చెప్పు. బుఫర్ లేదు గిఫర్ లేదు, మనంతా అఫరే. ఎక్కువ మాట్లాడదురా, పేకలు కోసేస్తా పొద్దు లేసరికి. ఇద్దరు గొడవ పడద్దు, రాత్రి పడుకుందాం, రేపు మార్నింగ్ చూద్దాం. ఓకేనా? ఓకే. అరే మాయా వెళ్ళరా, అది చంపేస్తా అంటున్నాడు. ఈ పూట చచ్చిపోదాం, యాక్ట్ చేద్దాం, దాంట్లో ఉంది. అయితే చచ్చిపోయి యాక్ట్ చేస్తున్నాడు అంతే. జరపా లేపరగా పాపం ఇల్లు ఆడన్నంత పని చేసిండు. అయ్యో నేపాల్ లేడే నువ్వు? రాలే కదా. నువ్వు రారా బయటికి. ఏంట్రా పొద్దున్నే ముక్కు పచ్చలా నువ్వు మాయని చంపేస్తావరా? మీ మాయని నేను చంపాడు ఏంట్రా? నువ్వే కదా రాత్రి అన్నావు నరికేస్తాను, పేక వస్తానా కదా. ఒరే నేను ఏదో ఫ్లో లో ఎమోషన్ నరికేస్తా పొడి చేస్తాను, నేను అలా టైపరా. ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి చూడుకో. ఏంటి వీడియో ఎక్కడరా? వాళ్ళు తీసిందే. నీ దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర లేదుగా. వాళ్ళకి ఇచ్చేయాలి కదా మళ్ళీ మనం. ఏదో చేసి మేనేజర్ నేను చంపేసానంటారు. ఇప్పుడు ఎలా చచ్చిపోయి అర్థం కావట్లేదు. ఏంటి నువ్వు దాన్ని పెళ్లి చేసుకో. దాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటా జీవితం జైల్లో ఉంటావు చెప్పు. జైల్లో ఉంటే ఏమీ ఉండదు, తేడా ఉండదు. పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుంటే ఏదో ఒకటి ఉంటదిలే. సరే దీనికి బొట్టు పెట్టు. బొట్టు పెట్టాలా? ఇప్పుడు ఎక్కడ ఉందా బొట్టు పెట్టడానికి? రక్తం వచ్చి పెట్టి. అరే శవం ఏంటి ఇటు ఉండాలి, అడి తిరిగింది ఇందాక. ఫ్యాన్ గాలి తిరిగి ఉంటుంది. ఇద్దరికి పెళ్లి అయిపోయింది, హ్యాపీ హనీమూన్. హనీమూనా? ఈ కోత్తోనా? ఏంట్రా ఇది వదలట్లేదు. ఆడు తీసుకెళ్తున్నాడు, ఇడు వెళ్తున్నాడా? హైదరాబాద్ లో నా పేరు చెప్తే అలా అమ్మాయిలు కోసుకుంటారు. మీ మామ వచ్చాడరా? ఎక్కడరా? ఎక్కడా? ఓరి అమ్మాయి నిజం కనబడతాడు, యాక్టింగ్ చేస్తా. అరే హనీమూన్కి వెళ్ళండి బాబు, ఇంకా లేట్ చేయొద్దు బాబు. మా అత్తారి పెళ్లి చేస్తావరా? హ్యాపీ మాయా. థ్యాంక్స్ రా బాబు. కాదు ఇల్లు ఇస్తాను, మనిషి పేరు మీద ఉన్నా. మనిషి పేరు మీద ఉందిరా? అవునా? డాక్యుమెంట్స్ ఏవి? ఇది తీసుకో. మనీషా ఇల్లు.
మరి ఇల్లే వాళ్ళది? ఇల్లు మా ఓనర్ రా. మరి మనీషా ఉంది? ఓనర్ కూతురు పేరు కూడా మనీషానే, దాని పేరు మీద ఉంది. ఇల్లు అంటే ఇది అదేనా? అరే మామూలు రారా సరే. ఏంట్రా మా చచ్చిపోలేదు రాడు, బతికాడు, పారిపోయాడు. ఊరికి ఇల్లు కక్కుర్తి పడి డ్రామా ఆడాను అంతేరా. నీ కకృతి కోసం నా కకృతి మొత్తం పాడు చేసావు కదరా. క్షమించరా, మా ఆయన పట్టుకుందాం. లైఫ్ లాంగ్ ఇంకా నేపాలే.